3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని లార్నాకా ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్, మధ్యధర EU ప్రాంతంలో సైప్రస్ను విలువైన భాగస్వామిగా పేర్కొన్న మోదీ, ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక బోధన, సీఎం సమక్షంలో 6 సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రులు పొంగులేటి, సీతక్క, బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడంపై బీఆర్ఎస్ అభ్యంతరం, బనకచర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్రాన్ని కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ, టెండర్లను నిలువరించాలని విజ్ఞప్తి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హామీ. బాసర గోదావరి నదిలో విషాదం, పుణ్యస్నానాలకు వచ్చే 5గురి దుర్మరణం, మృతులంతా హైదరాబాద్ వాసులేనని పోలీసుల వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొనసాగుతున్న మృతుల గుర్తింపు ప్రక్రియ, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతిక కాయం గుర్తింపు, కుటుంబ సభ్యులకు అందజేత. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో భగ్గుమంటున్న పశ్చిమాసియా, ప్రపంచంలోనే అతిపెద్దదైన ది సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి, తమ దేశంపై సైనిక చర్యను నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామన్న ఇరాన్.